పోనా ఇక్కడ నేను డాక్టర్ సృజన. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని. రుమటాలజీ అంటే కీళ్ళవాతంకి సంబంధించిన ఒక స్పెషాలిటీ ఉంది. కీళ్ళవాతం అంటే అందరికీ జాయింట్ పెయిన్స్ మాత్రమే ఒక ఐడియా ఉంటుంది, కానీ కీళ్ళవాతం అంటే మీకు బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ సిస్టమ్ అంటే మనకు హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, నర్వ్స్ కానీ ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. సో చాలామందికి దీని గురించి ఐడియా లేదు. కీళ్ళవాతం అంటే జస్ట్ జాయింట్ పెయిన్స్ అనుకుంటారు. మీరు కీళ్ళవాతంకి ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే పేరు వినింటారు. ఈవెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా మనకు జాయింట్స్ కాకుండా మిగిలిన ఆర్గన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందరూ మనకు నొప్పులు అని మాత్రమే అనుకుంటారు, కానీ లోపల ఉండే అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవన్నీ కూడా చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే కీళ్ళవాతాలు అనేవి దీర్ఘకాలిక వ్యాధులు. సో మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి కంప్లీట్గా క్యూర్ రావడానికి. అది ఇంకా రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉంది. ప్రస్తుతానికైతే కీళ్ళవాతం వచ్చిందంటే కంటిన్యూగా మందులు వాడి జబ్బుని మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో కరెక్ట్గా మనకు జబ్బుని అసెస్ చేసి అంటే మీకు ఎంత సివియర్గా ఉంది అది టెస్ట్ల ద్వారా, ఎక్స్రేల ద్వారా, స్కానింగ్ల ద్వారా చూస్తారు. దాన్ని బట్టి మనకు ఎంత అమౌంట్ ఆఫ్ మెడిసిన్ కావాల్సి ఉంటుంది, మనకు ఓన్లీ టాబ్లెట్సే ఉన్నాయా, ఇంజెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అంటే అవసరాన్ని బట్టి పెడతారు. ఇప్పుడు ప్రీవియస్గా అంటే మనకు ఒక 20 సంవత్సరాల కింద మనకు కీళ్ళవాతం అనే దాని గురించి ఒక ఐడియా లేదు. దానికి ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా లేదు. రీసెంట్గా జరిగిన రీసెర్చెస్లో మనకు కొత్త మెడిసిన్స్, బాగా పనిచేసే మెడిసిన్స్ అంటే పేషెంట్కి అసలు చూస్తేనే వీళ్ళకి ఇంకా జబ్బు ఉందా అన్నట్లు కూడా ఉండే కంట్రోల్కి వచ్చే డిసీజెస్ కూడా ఉన్నాయి మనకు. సో బయోలాజిక్స్ అంటారు, మనకు కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి కూడా మార్కెట్లోకి చాలా వచ్చాయి ఈ మధ్యలో. సో వాటి వల్ల ఏంటంటే పేషెంట్కి కంప్లీట్గా మనకు డిసీజ్ పూర్తిగా కంట్రోల్కి వచ్చేసి అందరూ ఎలా లైఫ్ లీడ్ చేస్తారో అట్లా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో దీంట్లో ఏ జబ్బులు రావచ్చు అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వినింటారు. అది కాకుండా ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, వాస్కులైటిస్ అంటారు. ఎస్ఎల్ఈ అనేది కూడా ఇంకొక ముఖ్యమైన మనకు ఆటోఇమ్యూన్ డిసీజ్. ముఖ్యంగా ఇది మనకు ఆడపిల్లల్లో అంటే 15 to 45 years మధ్యలో ఉండే వాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. సో ఈ ఎస్ఎల్ఈ అనేది కూడా మనకు స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి వీటి గురించి ఐడియా లేక అలా వదిలేస్తారు కూడా. కొంతమంది ఏంటంటే ఊరికే నొప్పులే కదా అని నొప్పుల టాబ్లెట్లు వేసుకొని అట్లా ఇంట్లో ఉంటారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి లాస్ట్ స్టేజెస్లో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కీళ్ళవాతం అనేది అవగాహన పెంచడానికి అండ్ చాలా మంది కీళ్ళవాతంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక తెలుసుకున్న వాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళడము, లేకపోతే చెన్నైకి వెళ్ళడము, అంత దూరం వెళ్ళే వాళ్ళు తర్వాత ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, ఇంకా దూరం అని అట్లా వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ డ్యామేజ్ అవ్వడము, డిసీజ్కి అంటే ఇంకా మన డిసీజ్తోనే ఎట్లనే ఉండిపోవడం అలా జరుగుతుంది. అలా కాకుండా సో ఇప్పటికి రుమటాలజిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకి మేము వచ్చింది ఈ కీళ్ళవాతంతో సఫర్ అయ్యే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అందుబాటులో ట్రీట్మెంట్ ఉండడానికి ఇప్పుడు ప్రొద్దుటూరుకి రావడం జరిగింది. నేను ప్రతి నెల 3వ బుధవారం ప్రొద్దుటూరుకి వస్తున్నాను. శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రొద్దుటూరు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వకుమార్, న్యూరో సర్జన్ కన్సల్టెంట్ ఇన్ మెడికవర్ కర్నూలు. నేను కూడా రెగ్యులర్గా ఇక్కడ ప్రొద్దుటూరులో ORCకి వస్తున్నాను. ఎవరీ మంత్ సెకండ్ ట్యూస్డే వస్తాను, మంగళవారం. ఏమవుతుందంటే యూజువల్గా మన న్యూరో సర్జరీకి రొమటాలజీకి ఎట్లా కనెక్షన్ ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమొస్తారు, బ్యాక్ పెయిన్ వాళ్ళు వస్తారు. బ్యాక్ పెయిన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే డిస్క్ పెయిన్ అయింది, నాకే ఆపరేషన్ చేయాలి అలాంటిది అనుకుంటుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది డిస్క్ పెయిన్ కాకుండా ఉండొచ్చు. బ్యాక్ పెయిన్ మేబీ సాక్రోయిలియైటిస్ అలాంటి డిసీజెస్ ఉంటాయి. అది మనకి తెలియకుండా ఏమో డిస్క్ అనేది అనుకుంటాము, లేదా మెడిసిన్స్ ఇస్తుంటాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటాం. సమ్ టైమ్స్ పేషెంట్స్ వచ్చిన తర్వాత వీ నీడ్ క్రాస్ కన్సల్టేషన్. అంతే ఆమె రొమటాలజిస్ట్ని కలిసి టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు అగైన్ మేము చెప్పాల్సి వస్తుంది, మీరు ఇక్కడ
నేను చూసినాను కానీ మీరు కర్నూలుకి రండి అని చెప్తే వాళ్ళు అనుకుంటా వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో దీని వాళ్ళు ఏమవుతుంది, వీళ్ళకి లేదు మన రిమటాలజిస్ట్ కూడా ఇక్కడికి వస్తున్నారంటే మన బ్యాక్ పెయిన్ ట్రేసిన పేషెంట్స్కి రెఫరల్ పెట్టడానికి ఈజీ అవుతుంది. నేను న్యూరో సర్జన్ అయితే ఇలాంటి బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి వస్తుంది. కాకుండా ఇంకా వేరే జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పేషెంట్స్ పోతుంటారు, ఆర్థోపెడిషియన్స్ దగ్గర పోతారు. ఇక్కడ అందరూ ఉన్నారు ఆల్రెడీ కర్నూలు లోకల్లో. కానీ అంతా ఆ స్పెషాలిటీ వాళ్ళకి రుమటాలజీ కన్సల్టేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఫర్ దట్ దానికోసం మేడం వచ్చింది, ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఫర్ ద డాక్టర్స్, ట్రీటింగ్ డాక్టర్స్కి కూడా ఆన్సరబుల్ ఉంటారు. మీరు వాళ్ళు వేరే దగ్గర పంపించకుండా మన ఊర్లో వస్తున్న రుమటాలజిస్ట్ ఆ రోజు పంపించండి, ఇది చేయడానికి కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ ఈ ప్రజలు ఈ ఫెసిలిటీ సృజన మేడం ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీని యూస్ చేసుకోండి అని కోరుతున్నాను. డిఎం రుమటాలజీ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి తర్వాత డిఎం రుమటాలజీ చేసిన వాళ్ళలో మేడం ఒకరు. ఇండియాలో హార్డ్లీ చూస్తే ఒక 200 మంది ఉంటారు. డిఎం రుమటాలజీ అనే కోర్సే తక్కువ ఉంది ఇండియాలో అనమాట. సో మన కర్నూలు, అనంతపూరు, కడప, గద్వాల్, మహబూబ్ నగర్, రాయచూరు 7 జిల్లాలలో ఉన్న డిఎం చదివిన మేడం ఏకైక మేడం డిఎం. ఇక్కడ ప్రొద్దుటూరులో మనం మెయిన్ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇక దూరం అనేసి డిసీజ్ వాళ్ళు భయపడి రావడం లేదు. అందుకోసం అనేసి మేమే ప్రజల దగ్గరకు వచ్చినాము. నేను ముఖ్యంగా మీడియా సమక్షంలో చెప్పడం ఏంటంటే మెడికవర్ అంటే మీడియా అంటే మెడికవర్ తరపున మేడంని ఇక్కడ సాయి డయాగ్నోస్టిక్ పొద్దుటూరులో కూర్చోబెడుతున్నాం కాబట్టి ఇక మేము దగ్గరికి రావడం వల్ల అందరూ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి మేడం సర్వీసెస్ ఇట్లా చేసుకోమని కోరుతున్నాం.